తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మీ విషయానికి వస్తే సో ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి. మౌలి గారిని ఐ మీన్ ఆయన స్పాంటనిటీ ఉంటది కదా, ఎప్పుడైనా ఆ కైండ్ ఆఫ్ ఆయన కొంచెం జెన్జీ కిడ్స్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే కంటెంట్ ఇస్తా ఉంటారు. సో మీకు ఆ టైప్ ఆఫ్ స్పాంటనిటీ ఉందని అనుకోలేదు. భలే మ్యాచ్ చేశారు. ఈవెన్ సమ్ టైమ్స్ కొంచెం ఏజ్ 1 year ఎంత ఎక్కువ కదా, 2 years ఎక్కువ కదా, 3 years ఎక్కువ. సో ఆ డామినేషన్ చూపించాలి డైలాగ్ కౌంటర్ వేస్తున్నప్పుడు కానీ, ఈవెన్ ఆ పాటలో కూడా మీరు బిహేవ్ చేసిన విధానం సంథింగ్ డామినేటెడ్ గా కనిపించింది. ఈవెన్ ఆ టైప్ ఆఫ్ ఉందని అనుకోలేదు మేము. లిటరల్లీ అండర్ ఎస్టిమేట్ చేసాం తెలియక. బట్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కోసమే ఇంకా ఎదురు చూస్తున్నారా, లేదా ఏమన్నా మైండ్ లో వేరే డ్రీమ్ రోల్స్ ఏమన్నా సెపరేట్ గా ఉన్నాయా? అలా ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎనీ క్యారెక్టర్ అండి. నాకు అది నార్మల్గా ఏదైనా క్యారెక్టర్ వస్తే అసలు ఫ్రెష్గా ఉందా, నేను ఏదైనా ముందు చేయలేదు, సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యావ్ డన్ ప్రీవియస్లీ, ఎక్సైటింగ్గా ఉందా, నేను అందులో నేను ఫిట్ అవుతానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐఎమ్ వెరీ సెల్ఫ్ అవేర్. ఏదో వచ్చేసింది కదా నేను చేసేస్తానని కాదు, ఐఎమ్ ఐ కేపబుల్, నేను అది పుల్ ఆఫ్ చేయగలుగుతానా, చాలా సెన్సిబుల్గా ఆలోచించే నేను ఎంచుకుంటాను. అండ్ ఐ థింక్ ఆ క్యారెక్టర్ నాకు అనిపించింది దట్ ఇట్స్ వెరీ రిలేటబుల్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు, అలాగే నైటీలు వేసుకొని చున్నీలు కప్పుకొని అలా అలా వెళ్ళేవారు. సో పక్కా రిలేట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అనే తీసుకున్నాను ఆ కాల్. నేను విన్న బ్యాక్ స్టోరీ ఒకటి విన్నాను. యాక్ట్రెస్ గా మారడానికి ముందు ఐ మీన్ మీరు కాలేజ్ బంక్ కొట్టడానికి యూట్యూబ్ సిరీస్లు చేసేవారా? నిజమా? ప్యాషనేట్. నేను అయ్యో నేను కాలేజ్ కూడా బంక్ కొట్టాను, సాక్రిఫైస్ చేశాను అన్నట్టు చెప్తారు కానీ కాలేజ్ బంక్ కొట్టడానికి యాక్టింగ్ వచ్చారా? లేదంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాను అంటే ఇంట్లో తన్నేస్తారు కదండి. సో ఏదో చెయ్యాలి, ఇంకేం జెన్యూన్ రీజన్ ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు నేను ప్రతిసారి ఎవరైనా వెబ్ సిరీస్ అలా పిలిచినప్పుడు పర్మిషన్ లెటర్ రాసిస్తారా సార్ విత్ సైన్, ఓకే అది తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి ఇచ్చేస్తే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఓకే ఆన్ డ్యూటీ అమ్మాయి అని పెట్టేస్తారు. ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా కూర్చునేదాన్ని, వెబ్ సిరీస్లు అయిపోయాయి. లాస్ట్ కి ఇది టర్న్ అయింది అంటే యాక్సిడెంటల్ యాక్ట్రెస్. నేను చాలా ఇంటెన్షనల్ కాదు, వెరీ ఇంటెన్షనల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఓకే ఆర్ అ సింగర్. ఓకే యాక్టింగ్ అసలు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా యాక్టర్స్ అంటే ఎలా ఉంటారండి, అన్ని సినిమాలు చూస్తారు, అందరు యాక్టర్లు తెలుసు, అందరి పేర్లు తెలుసు. నేను చూస్తాను నార్మల్గా, దొరికేస్తారు క్విజ్ పెడితే, అయితే మూవీ క్విజ్ ఏమైనా పెడితే దొరికేస్తారు. ఐ బి వెరీ ఆనెస్ట్ నిజంగానే. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఈవిడ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 25 లో మొత్తం ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ ఎన్ని వైరల్ ఫీవర్ కేసులు వచ్చి ఉంటాయో దానికంటే ఎక్కువ వైరల్ వీడియోలు ఏమి ఉంటాయి సోషల్ మీడియా మొత్తం ఉంటాయి. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా ఎలా ప్లాన్ చేస్తారు అసలు, పాసిబుల్ ఎలా అవుతుంది ఒక వైరల్? టీచ్ మీ అండి హౌ టు బి యాక్టివ్ ఆన్. నాకు అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ వచ్చాను, ఈ డ్రెస్ వేసుకున్నాను, ఫోటోలు దిగుతాను, దీనికి సంబంధించిన